హలో గైస్, చెప్పు. మేము మదీనాకి వచ్చినాము. మదీనా ఎందుకట్లా మెల్లమెల్లగా చెప్తున్నావు మమ్మీ? మేము మదీనాకి వచ్చినాం. దారి తప్పిపోయినాం అనుకున్నాం కానీ దారి తప్పిపోలేదు. ఇన్స్టాగ్రామ్లో షాప్ చూసి వచ్చినాం మేము. అయినా నాకు నేనే అది నేనే. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఒక షాప్ వచ్చాను. ఇక్కడ నచ్చితే నచ్చారు. దాట్ 2 ఫ్లోర్లు ఎక్కిస్తున్నారు. ఇప్పుడే వచ్చినాం. ఫస్ట్ సారీ చూసినాం, రిజెక్ట్. వీడియో కాల్ కాదు, వీడియో. మీ షాప్ ఫేమస్ అయిపోతుంది బయట. వద్దా అంకుల్? లోపల వీడియో తీయలే కాబట్టి తీయలే. ఆయన ఆ షాప్ లో నుంచి ఏం తీసుకోలే మేము. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఒక్క షాప్ లో తీసుకుంటే వీళ్ళకి తనివి తీరదు కాబట్టి వేరే వేరే షాప్స్ తిరుగుతున్నాం. సీ యూ ఆఫ్టర్ 100 hours. One eternity later. డార్క్ అంటలే అఖిలు, నువ్వు పంపించిన కలరు పెయింట్ వేసే కలర్స్ అవి, నువ్వు అవే పంపించినావు. నాకు బ్లాగ్ తీస్తురా లేదా ఇంతకి? తీసలేరు. హాయ్ గైస్, నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి. ఈ చీరలు తెలిసినట్టు ఈయనకు ఫోన్ చేస్తారు. ఎందుకు ఫోన్ చేస్తారో నాకైతే అర్థమైతే లేదు. మమ్మీ యూపీఐ ఇక్కడే అర్థమవుతుందా? యూపీఐ వచ్చేది ఇటు వచ్చి పెట్టే ఫోన్ పెట్టే. మమ్మీ చూపి. మమ్మీ ఈ శారీ బాగుందంట. మమ్మీ పర్పుల్ అంటే, ఒక్క నిమిషం దగ్గర వస్తే తెలుస్తుంది. మమ్మీ పర్పుల్ తీసుకుంటుంది. అక్క డిసైడ్ కాలే. అక్క ఆ చీర ఈ చీర అన్నీ వేసుకొని చూస్తుంది. కాంచనాలు వేసుకుంటాడు వాడు, రెడ్. ఇక్కడ మనం అన్ని పేస్టల్ వేసుకొని చూస్తున్నాం. 2 వేసుకోవే. ఇల్లు నేను కన్ఫ్యూజ్ చేస్తారు. అయినా నచ్చేది ఎవరికి? మనకి. నేను చూస్తా మమ్మీ. మా ఇది తీసుకో, ఆయనకు తెలియదు. కెమెరా అంత జస్టిస్ చేస్తలే కాబట్టి ఇది కావాలి. 15,000 అన్నాడు. తీసుకోనికి అది వేలే. అది రీల్స్లలో వచ్చింది. ఇంత లోపలికి మనం పిల్లలకి కిడ్స్ కి ఇలా తీసుకుందాం, లేకుంటే ఫ్యాబ్రిక్ తీసుకుందాం. ఫ్యాబ్రిక్ రేట్ ఎక్కువనేమో కదా ఇద్దరికి. ఇలా నువ్వు ఒక్కసారి ఇద్దరికి కుట్టిస్తావా? మనం చిన్నగా పెట్టాలంటే ఇప్పుడే ఫోన్ చేసిర్రు. మీరు ఏడుకోయిర్రు? నేను ట్యూషన్ ఫోన్ చెప్పినావా? మీరు ఏడుకోయారు, శారీ కోసం పోయారు కదా, నాకు తెలుసు. అయితే ఆకలి అవుతుంది. 4:30 అవుతున్నాయి. మనం వచ్చి ఎంతసేపు అయింది? మనం వచ్చి 2 hours అయింది. 3 members ఉన్నాం అంతే. ఆకలి అవుతుంది. చాయ్ వచ్చి ఏడుపోయినా చాయ్. ఈ తిండి పెట్టకండి. మమ్మీ ఇంటికి ఎప్పుడైనా వస్తే తిండి పెట్టకండి, చాయ్ ఇచ్చి పంపించండి. ఖుషి అయిపోతుంది. సో ఇప్పుడు 3 members సెలెక్షన్ అయిపోయింది. కిడ్స్కి చూస్తున్నాం. కిడ్స్కి ఏంటంటే ట్విన్స్ వాళ్ళకి సేమ్ దొరకాలి. ఇద్దరు సేమ్ డిజైన్ దొరకాలి, లేకపోతే సేమ్ కలర్ అన్న దొరకాలి. అలా మమ్మీకి నచ్చలేదు. ముగ్గురికి అయితే అయిపోయింది. కలెక్షన్ బాగుంది. శ్యామ్ సెలెక్షన్ మదీనాలో ఉంది. రండి. పేస్టల్ కలర్స్ ఏ రేట్లు ఉన్నాయి వాళ్ళకి తెలిసి ఐడియా ఉంటుంది. అందుకని మనం పర్టికులర్ అంకుల్ ఇంకొక గంట అయితే అంకుల్ దిమాగ్ పనిచేయదు. అంకుల్కి రోజు ఇంతకంటే మంచి వాళ్ళు వస్తారు. దిమాగ్ అలవాటు అయిపోయింది. గైస్ ఓకే, కొంచెం షాపింగ్ అయిపోయింది. నడుస్తూనే ఉన్నాం. పొద్దున జిమ్ చేసింది, ఏం లాభం లేదు. ఇప్పుడు జిమ్ చేస్తున్నా. 3 sarees తీసుకున్నాం. నడుస్తూనే ఉన్నాం. ఏ షాప్ వస్తలేదు, ఏం వస్తలేదు. ఇది సెకండ్ వాకౌట్. ఇది రాదు. పొద్దున జిమ్ చేసా,
ఇంత నడిపిస్తున్నాను. తిన్నది ఎప్పుడో అరిగిపోయింది, 2 hours కిందనే అరిగిపోయింది తిన్నది. నాకు మమ్మీ ఎట్లా నడుస్తుందో నాకైతే అర్థమైతే లేదు. చీరలు అంటే చాలు ఎక్కడ నేను ఎనర్జీ ఇస్తుంది. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. యాక్చువల్ నాకు మసాలా దోశ ఊరు మరి ఎందుకు చెప్తున్నాను మసాలా దోశ? వైట్ మసాలా ఆల్రెడీ వేసింది కాబట్టి ఇచ్చేస్తున్నాను. ఓకే, కొంచెం ఈవినింగ్ స్నాక్ బ్రేక్. ఇడ్లీ తింటుంది మమ్మీ. బాగుందా? దీని తర్వాత మళ్ళీ షాపింగ్ కావాలి. ఎక్కువ ఉందా నడిచేది? సైకిల్ అనగానే ఒక 10 minutes. 10 minutes తీసుకొని ఆటో ఆల్రెడీ గంట సేపటి నుంచి నడుస్తూనే ఉన్నాం. కాళ్ళు పోయినాయి, కాళ్ళు మాట్లాడుతూనే అరుస్తున్నాయి, అన్నీ చేస్తున్నాయి. వర్షం కూడా పడేటట్టు ఉంది, బికాస్ చినుకులు వస్తున్నాయి. ఇంకొంచెం షాపింగ్ ఉంది, ఆ షాపింగ్ చేసిన తర్వాత ఇంటికి పోవాలి. ఇంటికి పోయేసరికి ఏదో రాత్రి అయ్యేటట్టే ఉంది. కలిసిపోయినా అన్న, ఏం చేయాలి నేను? ఇప్పుడు టవల్ కొనికే కూడా వచ్చారు. టవల్ ఇప్పుడు ఏం అవసరం అంటే అప్పటికి అవసరం అంటారు. అది అప్పుడు ఇప్పుడు కాదు, అది అప్పుడెప్పుడో. చెప్పు మమ్మీ. వెతుకుతున్న టవాల్, వైట్ కలర్ టవల్ కావాలి కదా. వైట్ కలర్ టవల్ మాత్రం ఎందుకు, ఇట్లా పింక్ బ్లూ కూడా ఉంది. ఇప్పుడు చెల్లెలా వేసుకుంటారు కదా, నేను మామూలుగా ఇప్పుడు మనం గృహప్రవేశం తీసుకున్నాం చూడు, అలాంటివి అంటున్నా నేను. సరే అడుగు, ఇస్తారేమో. ఇప్పుడు మనం గృహప్రవేశానికి వేసుకున్నాం వైట్ కలర్ కలిసిపోయింది. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కొత్త బ్లాగ్. మా ఇంటికాడ పోరాడు కళ్యాణ్ గుండుగాడు ఎట్లా భయపట్టించింది చూడండి. చూడండి ఎట్లా చూస్తున్నాడు. ప్యాక్ అయిపోయింది. నేను ఇట్లా కెమెరా సెట్ చేసుకుంటున్నా, ఇట్లా సెట్ చేయగానే ఇటు వచ్చి ఇలా ఇట్లా చూడండి అయిపోయాయి. పలుదంపరా పలుదంపు. సో టుడేస్ వ్లాగ్ ఏంటంటే జిమ్కి మస్తు రోజుల తర్వాత పోతున్నా. ఆల్మోస్ట్ జర ఫ్రైడే పోయినంటే ఒక 2-3 రోజులు గ్యాప్ వచ్చింది, పోతున్నా నేను. మొత్తం మోటివేషన్ తోటి పోతున్నా జిమ్కి అయితే. 1 hour later. గైస్, జిమ్కి కష్టపడి వచ్చినా కూడా జాలేదు మా మమ్మీకి. చూడొచ్చు మీరు, చాప రాస్తున్నా నేను. అప్పుడు ఇల్లు కడిగేటప్పుడు ఇంట్లో వేసుకొని రాస్తుండే, రాస్తున్నా. ఆయన ఏం మారలేదు, నేనే రాస్తున్నా. కొంతమంది ఉంటారు నల్లిప్పు ఇట్లా కూర్చొని ఇట్లా డైట్లు చేసుకుంటా, ఏం పని శాత కాదు. ఇప్పు తెలుసమ్మా, గ్రౌండ్ లెవెల్ వర్క్స్ మర్చిపోలేను నేను ఇంకా. అంతే, మర్చిపోవద్దు. ఇప్పుడు పని అప్పుడే చేసుకోవాలి, స్టైల్ కొట్టద్దు. అదే జస్ట్ ఏం లేదు, అద్దాలు పెట్టుకోండి అంతే. ఇప్పుడు అసలు జిమ్ నుంచి రాగానే ఇక పనులు చూడాలి, చూడడం కాదు, నేర్చుకో. సో గైస్, మీరు చూడొచ్చు టైర్డ్ ఫేసెస్. మస్తు అలసిపోయినావా? అట్లా గైస్, ఇట్లా షాపింగ్ చేసి వచ్చి అలసిపోయారు. ఇంట్లో మస్తు షాపింగ్ చేసి ఇప్పుడే ఇంత అలసిపోయారు. శారీలు ఇదొక్కటి, ఇది ఎవరికి అక్కకా? ఇది ఏంది, పీచ్ కలర్ కదా, ఇది పీచ్ కలర్. ఇది మమ్మీ శారీ, బేబీ పింక్. నీది పర్పులా? ఇది స్వామి పర్పుల్. వేసుకొని చూసినావా? కర్రగా అయితే కనిపిస్తలేవుగా. చీర కాదా నువ్వు కట్టుకునేది? అదే అదే అనుకుంటే, స్వామి చీర కడితే గింత ఉంటుంది, బెంజ్ అంతనే ఉంటుంది. మూడు బాగానే ఉన్నాయి మంచి. నేను సెలెక్ట్ చేసింది ఎవరు గైస్? నేనే సెలెక్ట్ చేసింది. డిజైనర్ ని ఇంట్లో పెట్టుకొని పోయారు గైస్. నేను మా బెంజిది ఒక్కతే అవుతుందని కదా, ఒక్కతే అవుతుందని ఇంట్లోగా బెంజ్. నైస్ గైస్, బాగున్నాయి చీరలు అయితే బాగున్నాయి. ఈ చీరలకి ఇంతసేపు బైరీలు.
ఇది ఇచ్చిన 15,000 అన్నాడు. 25,000 ఇంకోటి. 25,000 అది బాగుంది. ఏం కాదు గైస్, ఇట్లా చీరలు గట్టిగా ఉంటాయి చీరలు, ఏం చేయలేం. నాకు అప్పుడప్పుడు అనిపిస్తే సేమ్ చీరలు ఇట్లా పెద్ద పెద్ద షోరూమ్లలో అమ్ముతారేమో అని అనిపిస్తుంది అట్లా గైస్. సో ఇట్లా చీరలకు పోయారు, షాపింగ్ చేసి వచ్చారు, ఇంట్లో బాగా అలసిపోయారు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్కి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. చూసిరు కదా బ్లాగ్, ఇంకా వస్తూనే ఉంటాయి స్పెషల్ బ్లాగ్.